సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజు పండుగను కనుమ పండుగ అంటాం. కనుమ పండుగ అంటే పశువుల పండుగ. పంటలు చేతికందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజించడానికి రైతు చేసే పండుగ కనుమ పండుగ. సంవత్సరం మొత్తం రైతుతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఈ కనుమ పండుగ. అదేవిధంగా పక్షులకు కూడా కాస్త ఆహారం పెట్టే రోజు ఈ కనుమ పండుగ. ఈ కనుమ పండుగ రోజు ఇంటికొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలుదేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వనమూలికలు, ఔషధ మొక్కలు సేకరిస్తారు. కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరడులు, కొన్ని చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు ఇలా చాలా సేకరిస్తారు. అందులో ముఖ్యంగా మద్ది, మాను, నేరేడు మాను చెక్క, మోదుగు పూలు, నల్లేరు, మారేడుకాయ ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న చిన్న భాగాలుగా కత్తిరించి తర్వాత పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచుతారు. అదంతా మెత్తటి పొడిలాగా అవుతుంది. దీన్నే ఉప్పు చెక్క అంటారు. ఇది అత్యంత ఘాటైన మధురమైన వాసనతో ఉంటుంది. దీన్ని పశువులకు తినిపించాలి. ఇది రైతుకు ఒక పెద్ద పని, ఎందుకంటే ఆ పశువులు దీన్ని తినవు. అంచేత ఒక్కోదాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి దాని నోటిలో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆ పశువు దాన్ని మింగుతుంది. ఇలా ఒక్కో పశువుకు సుమారు 2-3 డోసుల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు, మేకలైతే కొన్ని వాటంతట అవే తింటాయి, లేకుంటే వాటికి కూడా తినిపిస్తారు. ఇలా ఏడాదికి ఒకసారి ఈ ఉప్పు చెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణగా పనిచేస్తుంది అని రైతుల నమ్మకం. ఆ తరువాత ఈ పశువులన్నింటినీ పొలాల్లోని బోరుబావి వద్దకు తీసుకెళ్లి స్నానం చేయించడం కానీ లేదా సమీపంలోని చెరువు వద్దకు కానీ తీసుకుపోయి ఈత కొట్టించడం కానీ చేసి ఇంటికి తీసుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను పదునైన కత్తితో బాగా చెక్కి వాటికి రంగులు పూస్తారు. అలాగే కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి మెడలో మువ్వల పట్టీలు కట్టి మూతికి ముజాంబరాలు అలంకరిస్తారు. అన్నిటికీ కొత్త పగ్గాలు వేస్తారు. పశువులన్నింటినీ అందంగా ముస్తాబు చేసిన తర్వాత వారికి ఉన్న ఎద్దుల బండిని కూడా శుభ్రంగా కడిగి రంగులు పూసి దాన్ని కూడా పూలతోటి మంచిగా అందంగా తయారు చేస్తారు. నెక్స్ట్ సాయంత్రానికి ఆ ఎద్దుల బండులను కట్టుకుని చిన్నపిల్లలను ఎక్కించుకుని సంబురంగా ఆ ఎద్దుల బండులను ఊరిలోకి పరిగెత్తిస్తారు. కొన్ని చోట్ల వీటితో పందాలు కూడా నిర్వహిస్తారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో అయితే ముఖ్యంగా కోళ్ల పందాలు కూడా బాగా ఆడతారు. తమిళనాడులోని చిత్తూరు జిల్లాలో ఈ రోజున జల్లికట్టు అని పశువులతో ప్రమాదకరమైన విన్యాసాలు చేయిస్తారు. ఇది అటు పశువులకు ఇటు మనుషులకు ప్రమాదకరం అయినందున ప్రభుత్వం దీన్ని నిషేధించింది. నెక్స్ట్ సాయంత్రానికి ఊరి చివరన ఉన్న కాటమరాజుని పునఃప్రతిష్ఠించి ఊరిలో ప్రతి ఇంటి నుంచి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడతారు. పొంగిలి అంటే కొత్త కుండలో కొత్త బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. అదేవిధంగా అప్పటికే ఆ కాటమరాజు ముందు కంపను, కర్రను తెచ్చి అక్కడ కుప్పలు కుప్పలుగా వేస్తారు. దాన్ని చిట్ల కుప్ప అంటారు. సాయంత్రం చీకటి పడే సమయానికి ఊరి చాకలి కాటమరాజు పూజా కార్యక్రమం ప్రారంభించి దేవుని ముందు పెద్ద తలిగా వేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి తీసుకొచ్చిన పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు. పూజానంతరం కొంతమంది కోళ్లను మొక్కి ఉంటారు, ఆ కోళ్లను గోయించుకుంటారు. ఇంకా పెద్ద మొక్కున్నవారు పొటేలను కూడా బలిస్తారు. తర్వాత ఆ చిట్ల కుప్పకు నిప్పు పెడతారు. కొన్ని చోట్ల ఆ పొటేల రక్తాన్ని అన్నంలో కలిపి కాటమరాజు ముందు పెడతారు. దాన్ని పొలి అంటారు. ఈ పొలిని ఎవరు తినరు. ఊరికి సంబంధించి తోటోడు గాని లేదా నీరు కట్టేటోడు గాని తీసుకుపోయి అందరి పొలాల్లో, చెరువుల్లో, బావుల్లో పొలి పొలి అని అరుస్తూ చల్లుతారు. ఆ సమయంలో మళ్ళీ కొంతమంది కొత్త మొక్కులు మొక్కుకుంటారు. తమకు పంటలు బాగా పండి పశు సంపద పెరిగితే రాబోయే రోజుల్లో మళ్ళీ పొటేలును గాని కోడిని గాని కాటమరాజుకు ఇస్తామని మొక్కుకుంటారు. అప్పుడే ఒక పొటేలు పిల్లని కానీ కోడి పిల్లని కానీ ఎంపిక కూడా చేస్తారు.